హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలతోనే ఎస్ఎస్ రాజమౌళి, వివి వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్స్ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అలాగే ఫ్లాప్స్లో ఉన్న దర్శకులకు కేవలం వారి ప్రతిభను నమ్మి అవకాశం ఇచ్చి వారితో హిట్స్ కొట్టే హీరోగా ఎన్టీఆర్కి పేరుంది. అంతేకాదు ప్రతిభావంతులైన యువ దర్శకులను గుర్తించడంలోనూ ఎన్టీఆర్ ముందుంటాడు. కానీ ఎందుకనో వారితో సినిమాలు తీయడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నాడు. స్వామినారా అనే క్రైమ్ కామెడీ మూవీతో సుధీర్ వర్మ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. నిఖిల్, కలర్ స్వాతి జంటగా నటించిన ఈ మూవీ 2013లో విడుదలై సర్ప్రైజ్ హిట్గా నిలిచింది. స్టార్స్ లేకుండా తక్కువ బడ్జెట్తో చేసిన ఈ మూవీతో సుధీర్ వర్మ ఇంప్రెస్ చేశాడు. అతని ప్రతిభకి ఎన్టీఆర్ కూడా ఫిదా అయ్యాడు. అంతేకాదు ఆ సమయంలో ఎన్టీఆర్కి సుధీర్ ఒక కథని వినిపించాడు. వీరి కాంబినేషన్లో సినిమా రానుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. 2016లో వచ్చిన పెళ్లి చూపులు మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, కీడాకోలా వంటి సినిమాలతోనూ ఆకట్టుకున్నాడు. అయితే మధ్యలో ఎన్టీఆర్తో సినిమా చేయడానికి తరుణ్ ప్రయత్నించాడు. వీరి మధ్య కథ చర్చలు కూడా జరిగాయి. ఈ కాంబోలో మూవీ ఉంటుందని ఆ టైంలో న్యూస్ గట్టిగానే వినిపించింది. కానీ ఆ ప్రాజెక్టు కూడా ఎందుకనో పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు మరో యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. నాని హీరోగా నటించిన హాయ్ నానా సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే మెప్పించాడు శౌర్య. ఈ యంగ్ డైరెక్టర్ రెండో సినిమాకే ఏకంగా ఎన్టీఆర్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడని రీసెంట్గా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో కొంతే వాస్తవం ఉందనేది సన్నిహిత వర్గాల మాట. శౌర్య ఇటీవలే ఎన్టీఆర్ని కలిసి కథ చెప్పిన మాట నిజమేనని అంటున్నారు. అయితే శౌర్య టాలెంట్కి, అతను చెప్పిన స్టోరీకి ఎన్టీఆర్ ఇంప్రెస్ అయినప్పటికీ సినిమా చేయడానికి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దీంతో సుధీర్ వర్మ, తరుణ్ భాస్కర్ల సినిమాల తరహాలోనే ఇది కూడా ప్రచారానికి పరిమితం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఒక బిగ్ స్టార్, పైగా మాస్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే ఆడియన్స్లో భారీ అంచనాలుంటాయి. ఇక ఈ ముగ్గురు యువ దర్శకుల విషయానికి వస్తే కమర్షియల్ డైరెక్టర్స్ కాదు. పైగా ఈ ముగ్గురు మొదటి సినిమాలు ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్కి సెట్ అయ్యే కథలు కావు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తన స్టార్డమ్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తారా లేదా, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారా వంటి ఆలోచనలతో భయపడుతూ ఎన్టీఆర్ యువ దర్శకులతో సినిమాలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారేమో అని అనిపిస్తోంది.